హలో, నేను పివి రెడ్డి మైండ్ కేర్ నుండి. సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే ఏమిటి? సెన్సరీ ఇంటిగ్రేషన్ లోపిస్తే కనుక ఏమవుతుంది? మనందరికీ తెలుసు, సాధారణంగా సమాచారం అనేటువంటిది మనకు జ్ఞానేంద్రియ వ్యవస్థ ద్వారా అంటే సెన్సరీ ఆర్గన్స్ ద్వారా బ్రెయిన్కి వెళ్తుంది. అక్కడ నుంచి బాడీలీ పార్ట్స్కి, మరలా బాడీలీ పార్ట్స్ నుంచి బ్రెయిన్కి రీచ్ అవుతుంది. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. సో ఈ ప్రక్రియలో మనకు జ్ఞానేంద్రియ అవయవాలు అనేటువంటివి వాటంతటా అవి సక్రమంగా పనిచేస్తాయి. సక్రమంగా పని చేయకపోతే కనుక లోపం అనేటువంటిది ఏర్పడుతుంది. వీటితో పాటు ప్రొప్రైసెప్టివ్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే జాయింట్స్, మజిల్ ద్వారా కూడా సమాచారము ఎలా వెళ్తుంది అని. మరొకటి వెస్టిబులర్ సిస్టమ్ అంటున్నాం. మన బాడీ అనేది స్పేస్లో ఎలాగ ఉంటుంది, మనం మూమెంట్స్ ఎలాగ చేస్తాము. ఉదాహరణకి హై జంప్లు, లాంగ్ జంప్లు, మేకింగ్ మూమెంట్స్, హ్యాండ్ గెస్చర్స్, సో లిగమెంట్ మూమెంట్స్, లెగ్స్ మూమెంట్స్, కోఆర్డినేషను, ఇవంతా కూడా ఒక క్రమ పద్ధతి ప్రకారం మనం చేస్తూ ఉంటాం. సో ఇవి నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే ఫిల్టర్ చేస్తుంది కొన్ని విషయాలని, కొన్ని క్రమబద్ధీకరణ చేయబడతాయి, విశ్లేషణ చేసి మెదడులో మనకు నిక్షిప్తమవుతాయి, అంటే స్టోరేజ్ చేసుకుంటుంది అని అన్నమాట. ఇలా మనకేమవుతుంది, ఒక స్కిల్ అనేటువంటిది డెవలప్ చేసుకుంటాము, లేకపోతే ఎక్స్టర్నల్ దీనికి స్పందన అనేటువంటిది ఉంటుంది. కానీ ఆటిజం పిల్లల్లో కానీ హైపర్ యాక్టివిటీతో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళల్లో ఏమవుతుంది అంటే ఈ లోపము అనేటువంటిది ఉంటుంది. సో దానిని అధిగమించడం కోసం మనం ఏం చేస్తాము అంటే సెన్సరీ యాక్టివిటీస్ కానీ సెన్సరీ థెరపీ ట్రైనింగ్ అనేటువంటిది వాళ్ళకి మనము సజెస్ట్ చేస్తామన్నమాట. సో థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం మైండ్ కేర్ని సంప్రదించండి.